చూడడానికి ఎంత అందంగా ఉన్నావు. 150 దేశాలు తిరిగాను కానీ నీలాంటి అందగతిని ఇప్పటి వరకు చూడలేదు. నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, ఇదిగో తీసుకో. ఎందుకు లిప్స్టిక్ ఇస్తున్నారు? తెలీదా నీకు? వావ్, చాలా బాగా మాట్లాడుతున్నారు. కానీ ఈ కేఏ పాల్ వాయిస్ కాకుండా మీ వాయిస్ లో మాట్లాడుకుందామా? యాక్చువల్లీ ఇదండి నా వాయిస్. సూపర్, చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు మిమిక్రీ చాలా బాగా చేస్తున్నారు అండ్ అలాగే ఇప్పుడే కేఏ పాల్ వాయిస్ లో కూడా అలరించారు. చాలా మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? యాక్చువల్లీ స్కూలింగ్ నుంచి కూడా నాకు మిమిక్రీ అంటే ఇష్టం అండి. సో అందరూ చేస్తుంటారు కదా, సో అందుకే వై నాట్ వీ హ్యావ్ టు డూ దిస్ అని అది ఆవేదన ఉండే అనమాట. తప్పకుండా ఆ వాయిస్ వచ్చిందంటే బాలకృష్ణ ఆహా అని నేర్చుకోవడం అది ఇది అనేసరికి కొంచెం అయిపోయింది అనమాట. సో ఎట్లయినా మిమిక్రీ ఆర్టిస్ట్ కావాలి అని కొంచెం తపన ఉందన్నమాట. సో అట్లా ట్రై చేసుకుంటూ వచ్చాను. మీ స్కూలింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్చువల్లీ హైదరాబాద్ అండి. హైదరాబాద్ ప్రాపర్ ఇక్కడే పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడేనా? 4th స్టాండర్డ్ నుంచి మిమిక్రీ చేయడం ఇట్లా మెల్లి చేయడం అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ వాయిస్ నేను చేసింది షయాజీ షిండే అండి. ఏ ఏజ్ లో స్టార్ట్ చేస్తారు అసలు మేము? ఆ షయాజీ షిండే వాయిస్ అంటే ఎయిత్ క్లాస్ అండి. 8th క్లాస్ నుంచి. అయితే అక్కడ నుంచి ఒక మామూలుగా చేయమంటే పోకిరి, ఆ టైంలోనే పోకిరి వచ్చిందన్నమాట. సో బాగా అది రీచ్ అయింది, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సో చేయమంటే ఒకసారి చేశాను. ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఒకసారి. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా రావాలా? టీలు టిఫిన్లు అయినా కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? మీరు జైన్స్తో మాడే ప్రతిసారి కొంచెం వెటకరంగా మాడతారు సార్. వేటాకారం కాదు, సీరియస్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. నిన్న ఎవడెవడో కలుసుకొని చచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలీదు. మీరు వచ్చి నిమ్ముకునూరు రైతుని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. నిజానికి అక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అనితి 200 సెంటర్స్ 100 days. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా సార్? ఎవరో నువ్వు? ఉషోదయ పత్రిక సార్. లారీ ఢీ ముగ్గురిట అని హెడ్డింగ్ పెట్టింది నువ్వేనా? చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటే నీకు ప్రాస్ కావాలా? ఎవడి ప్రెజెంటేషన్ వాడితే సరే, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది. హెడ్లైన్స్ రాసుకోండి. ఇదన్నమాట ఫస్ట్ నేను చేసింది ఇదంతా. సో అక్కడ నుంచి చేయడం స్టార్ట్ చేశాను మెల్లమెల్లిగా అందరి వాయిస్లు కూడా చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. అంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని చేయడం స్టార్ట్ చేస్తారా, లేదంటే మీకు వచ్చిన థాట్ అంటే ఇంట్రెస్ట్ వల్ల చేస్తారా మిమిక్రీ? లేదండి, చాలామంది ఉన్నారు కదా మిమిక్రీ ఆర్టిస్టులు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది శివారెడ్డి గారు కానీ వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు చేస్తున్నారు కదా, ఆ ఇమిటేషన్ మిమిక్రీ చేస్తున్నారు కదా, సో మనం ఎందుకు చేయలేము అని ఒక ఆవేదనతో చేశాను అనమాట. ఓకే. అంటే మీకు స్కూల్లో ఉన్నప్పుడే గోల్ ఇదంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని, లేదా ఇంకేదైనా అవుదాం అనుకున్నారా? లేదండి, స్కూలింగ్ నుంచే కావాలి అని ఇదొకటి. స్కూలింగ్ తర్వాత అంటే బయట పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎక్కడైనా ట్రై చేశారా? యా అండి, యాక్చువల్లీ స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచే నేను ఈవెంట్స్ కానీ ఇవి చేస్తుండే అనమాట. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, చక్కగా ఫేర్వెల్ పార్టీ ఇందులో కూడా ఈవెంట్స్ కూడా కొన్ని చేస్తుండే. దాని తర్వాత బీటెక్ ఆ టైంలో చేస్తున్నాను, ఈవెంట్స్కి పిలిచేది బాగానే వెళ్ళేవాడిని. నువ్వు నీ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పేవారు. ఓకే. లాస్ట్ అన్ని పర్ఫార్మెన్స్ అయ్యేవి కానీ నన్ను పిలవకపోయేది అనమాట. అక్కడ కొంచెం బాధ అనిపించిందండి. అంటే మీకు ఫస్ట్ ఈవెంట్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఈవెంట్ ఎక్కడ చేశారు? మెయిన్గా బర్త్డే పార్టీస్ ఇవి ఉంటాయి కదండి. సో అందులోనే మామూలుగా అంటే పెద్ద షోస్ మాత్రం ఏం రాలేదు. చిన్న బర్త్డే పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ చిన్నవి ఉంటాయి కదా. నాకు కొన్నిసార్లు అనిపిస్తుందండి, అమ్మాయిగా పుడితే బాగుంటుంది, అబ్బాయిగా అనవసరంగా పుట్టాను అని. ఇప్పుడు ఎంత చదువుకున్నా, ఎంత టాలెంట్ ఉన్నా అమ్మాయిలు కూడా ఇంకా లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళు చాలా మందిని ఉన్నారు. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఎందుకు మీరు అమ్మాయిలు అలా అంటారు? అండి మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నామనుకో, నేను అమ్మాయి ఉన్నామనుకో, ఇప్పుడు ఈ స్టాండర్డ్లో ఇక్కడ ఉన్నామనుకో, రేపు ఆ అమ్మాయి వేరే ప్లేస్లో ఉంటుందన్నమాట. అంటే వేరే లెవెల్. నేను ఆ అమ్మాయి ఇద్దరు టాలెంటెడే, కాకపోతే ఆ అమ్మాయి వేరే లెవెల్లో టాప్ లెవెల్లో ఉంటుందన్నమాట. కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటున్నాను. ఇంకా అబ్బాయిలకి ఈ విషయం నేను గట్టిగా చెప్తున్నానండి, అబ్బాయిలకి చాలా టైం పడుతుంది. ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఒక అబ్బాయి ఎదగాలంటే చాలా టైం పడుతుందండి. అదే అమ్మాయి అయితే ఈజీగా వెళ్ళిపోతారు అనమాట, ఈజీగా. సో అదే మీరు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇంకా అమ్మాయిలు కూడా టాలెంట్ ఉండి కూడా సో పైకి రాలేని వాళ్ళు ఉన్నారు. సో అబ్బాయిలను కూడా మనం చూసుకోవచ్చు, చాలా తక్కువ మంది. అమ్మాయిలు చూసుకుంటే చాలా నెంబర్స్లో చెప్పవచ్చు అంతే, కానీ అబ్బాయిల పరిస్థితి అది కాదండి. ఇప్పటికీ చూడండి మీరు
మీతో పాటైనా ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కడైనా టీవీ షోస్ కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా, అతను అక్కడనే ఉంటాడు. ఎంత టాలెంట్ ఓవర్గా లోపల నుంచి టాలెంట్ ఉన్నా కానీ అతను మాత్రం ఏందో మరి కానీ వీళ్ళు మాత్రం ఎదిగిపోతుంటారు, కానీ అతను మాత్రం అక్కడనే ఉంటాడు అనమాట. సో మీరు అన్నట్టు ఎంకరేజ్మెంట్ గురించి సో చాలామంది ఇలానే అనుకుంటారు. ఎందుకంటే కొంతమందికి స్వార్థం, ఈర్ష్య అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మనం ఎదగమంటే ఎదుటి వాళ్ళని తొక్కడానికి చూస్తారు చాలామంది. బట్ మీరు చెప్పినట్టు అమ్మాయిల విషయానికి వస్తే కనుక అమ్మాయిల మీద జరుగుతున్న ప్రాబ్లమ్స్, కేసెస్, అగాత్యాలు అన్నీ కూడా చూస్తున్నాం. మరి వీటన్నిటికీ రీజన్ ఏంటండి, ఏం చెప్తారు? సో అబ్బాయిల వల్లే కదా. అబ్బాయిల వల్లే అండి, కానీ అందరు అబ్బాయిలు అలా ఉండరు కదండి. ఎవరో కొంతమంది వల్ల, వాళ్ళ నీచ బుద్ధి వల్ల ఇట్లా జరుగుతుంది. కానీ లేకపోతే అబ్బాయిలు అంటే అందరు అబ్బాయిలు కూడా మంచోళ్ళు కాదా, అట్లా లేదు కదండి. For more videos like this, subscribe Big TV channel.